ప్రాక్టికల్ గా చూసుకుంటే ప్రభుత్వము ఏం చేయలేదు, రైతు ఏం చేయలేడు. వాతావరణంతో ముడిపడి ఉన్న అంశం. కానీ రైతుని ఆదుకోవాలి కదా. ఇప్పుడు ఏం ఆదుకుంటారు? నువ్వు వ్యవసాయం వేశాక పంట, ఇక్కడ రెండు కోణాలు. పంట వేశాక నష్టపోతే పరిహారం వస్తుంది కానీ పంట వేయకుండా పరిహారం ఇవ్వరు కదా. పంట రాదు అని తెలిసి వేస్తాడా రైతు? ఇక్కడ సమస్య అది. వేసే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టడం బెటర్. వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ కట్టడం బెటర్. వస్తే పంట, పోతే ఇన్సూరెన్స్. అంటే రైతు ఇన్సూరెన్స్ ఇద్దరు రైతు చెల్లించాల్సింది కొంత ఉంటది, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటది. తప్పదు. అయితే అంటే అది చెల్లించట్లేదని కదా. మొన్న కూడా లాస్ట్ టైం ఆ తుఫాన్ వచ్చినప్పుడు గోదావరి జిల్లాలో అక్కడ అదే వచ్చింది, చాలా వరకు ఇబ్బంది. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, మామూలుగా రైతు లెక్క ఎట్లా ఉంటదంటే, మన దగ్గర 1 ఎకరం ఉంది, కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు, దాని ద్వారా మనం వ్యవసాయం చేసుకుంటే నడుస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఒక వాస్తవాన్ని మీడియా కానీ విశ్లేషకులు కానీ మర్చిపోయేది ఒక పాయింట్. 100కి 80% వ్యవసాయం, నాట్ 10%, 10, 20, 30 కాదు, 80% వ్యవసాయం. అసలు రైతు చెయ్యడు, కౌలు రైతే. ఒకప్పుడు రైతు కూలి, వాళ్ళ కౌలు రైతు అయ్యాడు. ఈ కౌలు రైతు 1 ఎకరం కొనుక్కుంటున్నాడు, చుట్టుపక్కల 100 ఎకరాలు చేస్తున్నాడు.